ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద మా ప్రతినిధి సుస్మిత ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో అందిస్తారు. సుస్మిత, కవిత, మంచు కుటుంబానికి సంబంధించి 3 రోజుల పాటు కూడా పరిణామాలు చూసాము. దాని తర్వాత ఆ పరిణామాలను బట్టి కూడా సిపి రాచకొండ కమిషనరేట్కి సంబంధించి నిన్న కూడా మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. ₹1,00,000 బాండ్తో సంవత్సరం పాటు ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉంటామంటూ కూడా సిగ్నేచర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంచు మనోజ్ దానికి సంబంధించి కూడా సిగ్నేచర్ చేశారు బాండ్ పైన. మంచు విష్ణు దానికి సంబంధించి హైకోర్టులో ఇంకా కేసు నడుస్తూ ఉండడంతో ఎటువంటి బాండ్ సమర్పించలేదని సిపి సుధీర్ బాబు తెలిపారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే నిన్న ఇద్దరు విచారణకు హాజరైన అనంతరం కూడా సిపి శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని కూడా చెప్పారు. సో కుటుంబ వివాదాలు ఏమైనా ఉంటే శాంతియుతంగా ఇంట్లోనే పరిష్కరించుకోవాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో దాని తగ్గట్టుగా కూడా మలుచుకుంటామని కూడా ఇద్దరు చెప్పినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ పరిణామాల అనంతరం కూడా మోహన్ బాబు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాదాపు 2 రోజుల పాటు 2 రోజుల నుంచి కూడా కాంటినెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. సో ఇవాళ కూడా అబ్జర్వేషన్లో ఉంచిన అనంతరం కూడా అంతా సెట్ అయితే రేపు డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు. నిన్న సిటీ స్కాన్ చేశారు. సో ఇవాళ గంటకు ఒకసారి లేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన నిద్రపోవడం లేదంటూ కూడా వైద్యులు చెబుతున్నారు. సో దానికి సంబంధించి ఆయనకు ఎటువంటి వైద్య చికిత్స అందించాలి, దాని తగ్గట్టుగా కూడా ఇస్తూ అబ్జర్వేషన్లో ఉంచాలంటూ కూడా ఒకవైపు వైద్యులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మనోజ్ ఫిర్యాదు మేరకు చేసిన ఆ కంప్లైంట్ ప్రకారం కూడా ఒక వినయ్ మహేశ్వరి పైన అలాగే మోహన్ బాబు మేనేజర్ పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారిద్దరిని కూడా పహాడీ చెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇవాళ వాళ్ళని రిమాండ్కి తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారని వినయ్ మహేశ్వరి అలాగే కిరణ్ పైన ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మంచు మనోజ్. దానికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కానీ అలాగే ప్రస్తుతం మంచు విష్ణు మంచు మనోజ్కి మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి ఏదైతే విద్యానికేతన్లో సంబంధించి పూర్తిగా ఆ విషయాలు కూర్చోబెట్టి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను కూడా అని చెప్పి మంచు మనోజ్ తెలిపారు. సో మంచు విష్ణు కూడా సో ఏదైతే ఈ కుటుంబ వివాదం ఉందో మాలా మేమే పరిష్కరించుకుంటాం, దీన్ని ఎక్కువగా చూపించొద్దంటూ కూడా మీడియాకు వినతి చేసిన పరిస్థితి మనం చూసాం. సో మొత్తంగా కూడా మంచు మనోజ్ నిన్న ఏదైతే చెప్పిన ప్రకారం ప్రెస్ మీట్లో నేను కూర్చొని మాట్లాడతాను, విద్యానికేతన్లో జరుగుతున్న ప్రతిదాన్ని నాకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మంచు మనోజ్ తెలిపారు. సో నిన్న సిపి మాట్లాడిన అనంతరం కూడా కొంచెం వివాదం తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. ఒకవేళ మంచు మోహన్ బాబు కూడా వైద్య చికిత్స అనంతరం బయటకు వస్తే పూర్తిగా కూడా సద్దు మనకి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.